ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నుంచి 40వ శ్లోకము చూద్దాము. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. కులక్షయే వంశ నాశనము వలన, ప్రణశ్యంతి నశించిపోవును, కులధర్మాః వంశాచారములు, సనాతనాః సనాతనమైన ఎంతో కాలం నుండి ఉన్న, ధర్మే ధర్మము, నష్టే అంతరించిపోవును, కులం కుటుంబం, కృత్స్నం సమస్తమైన, అధర్మః అధర్మము, అభిభవతి జయించును, ఉత నిజముగా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. కుటుంబ పెద్దలు తమ వంశము యొక్క పురాతన సాంప్రదాయాలు, ఎంతో కాలంగా ఉన్న ఆచారముల ఆధారంగా విలువలను, ఆదర్శాలను తమ ముందు తరాల వారికి అందజేస్తారు. ఈ సాంప్రదాయాలు మానవీయ విలువలను మరియు ధార్మిక పద్ధతులను పాటించటానికి కుటుంబ సభ్యులకి దోహదపడతాయి. కుటుంబ పెద్దలందరూ అకాల మరణం పాలైతే వారి వచ్చే తరాల వారికి పెద్దల మార్గదర్శకత్వం, శిక్షణ లభించవు. అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ, వంశములు నాశనమైనప్పుడు వాటితో పాటే ఆయా సాంప్రదాయాలు కూడా నశిస్తాయని, అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు అధార్మిక, అనైతిక అలవాట్లు పెంచుకొని తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారని అంటున్నాడు. ఈ విధంగా అర్జునుడి ఉద్దేశంలో కుటుంబ పెద్దలు ఎన్నటికీ సంహరింపబడరాదు. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మరొక వీడియోలో 41వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.